నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అండగా ఉంటామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. వివరాల్లోకి వెళితే ప్రవాసాంధ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారికత మరియు సంబంధాల శాఖ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ సొసైటీ ద్వారా ఎన్ఆర్ఐల సంక్షేమం, భద్రత, అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీఎస్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నర్రవాడ గ్రామానికి చెందిన భవనాసి సత్యబాబు కుటుంబానికి ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం కింద 10 లక్షల రూపాయల పరిహారాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాలకు అనుగుణంగా ఏపీఎన్ఆర్టీఎస్ సొసైటీ వివిధ దేశాలకు వలస వెళ్లిన ప్రవాసాంధ్రులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఉపాధి మరియు ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం వలస వెళ్లి విదేశాల్లో ఉంటూ ఉన్న తెలుగు వారందరూ ప్రవాసాంధ్ర భరోసా పథకంలో రిజిస్టర్ చేసుకోవాలని, తద్వారా అనుకోని ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వారి కుటుంబానికి ప్రభుత్వం భరోసాగా ఉంటుందని చెప్పేసి మంత్రి గారు సూచించారు. వివరాల్లోకి వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామానికి చెందిన భవనాసి సత్యబాబు గారు 2014వ సంవత్సరంలో ఉద్యోగం నిమిత్తం సౌదీ అరేబియాకు వలస వెళ్లారు. కేఈసి ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలో కన్స్ట్రక్షన్ మేనేజర్గా పనిచేస్తూ సౌదీ అరేబియాలోని ఏపీఎన్ఆర్టీఎస్ కోఆర్డినేటర్ సహాయంతో ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం నందు నమోదు చేసుకున్నారు. 2024 ఏప్రిల్ 5న దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై మరణించారు. ఆయనకు భార్య, 2 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులు ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం కింద ప్రయోజనాలు పొందడానికి సహాయం కోసం ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించగా వారి అభ్యర్థనను స్వీకరించిన ఏపీఎన్ఆర్టీఎస్ అధికారులు సకాలంలో స్పందించి సంబంధిత పత్రాలు, సమాచారాన్ని సేకరించి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించడం జరిగింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ బీమా క్లెయిమ్ను త్వరగా సెటిల్ అయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగింది. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ 2025 జూలై 8వ తేదీన 10 లక్షల రూపాయలు క్లెయిమ్ను ఆమోదించి ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా పాలసీదారుని భార్యకు అందజేశారు. ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన ఏపీఎన్ఆర్టీఎస్ మరియు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అయితే రిజిస్టర్ చేసుకోండి. దానికి సంబంధించిన వివరాలతో త్వరలో ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకా దానికి సంబంధించి పూర్తి సమాచారం రాలేదు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.